ఖైదీ ప్లస్ లియో ఇంకా ఇవన్నీ మూవీస్ ఎలా ఉన్నాయో ఆ రేంజ్లోనే ఉంది మూవీ అయితే. మూవీలో అయితే ఇంకా న్యూ థింగ్స్ కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా లోకేష్ వరల్డ్లో. అలా ఈ మూవీలో ఒక కాన్సెప్ట్. సినిమా అయితే భారీగా ఉంది. సాంగ్స్ బాగున్నాయి. సినిమాకి హైలైట్ అంటే ఈ సినిమాలో ఉంది మామూలుగా ఒక ఫ్యామిలీలో కొంచెం అంటే కొంచెం డబ్బు మనీ ప్రాబ్లమ్స్ వల్ల చాలా ఫేస్ అవుతాయి. ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి హీరో ఎంట్రీ ఉంటుంది. ఇంకా హీరోయిన్ అయితే ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది. ఆ హీరోయిన్ హీరో కలిసి ఇంకా మూవీని ముగించే విధానం అయితే ఎక్సలెంట్ ఉంది. వైలెన్స్ అంటే అంత లేదు కానీ మూవీ చూడొచ్చు. మూవీ చూడొచ్చు. మొత్తం లోకేష్ కనకరాజ్ గారు మొత్తం ఈ డ్రగ్స్ కి సంబంధించిన సినిమాలు అది ఇది అని అనుకుంటాం, కానీ ఈ సినిమా కొత్తగా ఉందన్న ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. ఖచ్చితంగా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారన్న, ఇదైతే గ్యారంటీ. హీరోయిన్స్ క్యారెక్టర్స్ కూడా హైలైట్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే పక్కన ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంది. కంపల్సరీ అందరు చూడొచ్చు. ఈవెంట్ ఫ్యామిలీ అంతా మనం అనుకున్నంత అలా అయితే ఏం లేదు, కానీ గలీజ్ గేమ్ లేదు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ప్రతి ఒక్క ఆడియన్స్ సాటిస్ఫై అవుతాడు. వర్త్ వర్మ. ఎలా చేస్తారన్న ఇంట్రెస్ట్ తో వచ్చి కూర్చుంది అనమాట. ట్రైలర్ అయితే ఇంప్రెస్ అవ్వలేదు, బట్ సినిమా చాలా ఇంప్రెస్ అయ్యాను. సినిమా నిజంగా చాలా బాగుంది. అండ్ వామిక వచ్చినప్పటి నుంచి సినిమా ఒక టర్న్ తీసుకుంటుంది, అది చాలా బాగుంది. అండ్ మెయిన్ గా ఆ వామిక కానీ, పరిమళ కోల్ యాక్ట్ చేసిన హీరోయిన్ కానీ, అలాగే లోకేష్ కనకరాజ్ ఫ్రెండ్ గా చేసిన ఒక ఆయన ఉన్నాడు, గుండాని క్యారెక్టర్ చేసిన ఆయన పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. స్క్రీన్ ప్లే బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. ఎంగేజింగ్ గా ఉంది. త్రూ అవుట్ ద ఫిల్మ్ ఎంజాయ్ చేసాం. సో ఎంగేజ్ క్రియేట్ అవ్వడానికి మెయిన్ పర్సన్ ఒక ఆయన ఉన్నారు, ఆయన గురించి చెప్తున్నా. లోకేష్ కనకరాజ్ కి ద బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పొచ్చు అనిరుద్ధ్. ఆ బీజిఎం కానీ, ఆ సాంగ్స్ కానీ చివరి దాకా కూర్చోబెట్టాడు భయ్య ఆడియన్ ని. బీజిఎం తోటి హైలైట్ అనిపించింది. సో అనిరుద్ధ్ ఏం తాకి కొడతాడు అనేది తెలీదు. రాజమౌళి గారికి కీరవాణి గారు ఎలాగో లోకేష్ కనకరాజ్ కి అనిరుద్ధ్ అలాగా. సో బీజిఎం పీక్స్ చాలా ఎంజాయ్ చేశాను నేను. మళ్ళీ వినాలి ఆ సాంగ్స్, మళ్ళీ ఆ బీజిఎం వినాలి. ఓఎస్టీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. సో సూపర్ బీజిఎం అనిరుద్ధ్ ఇచ్చింది. అండ్ లోకేష్ కనకరాజ్ పెర్ఫార్మెన్స్ కూడా సూపర్ ఉంది. సో ఓవరాల్ లోకేష్ కనకరాజ్ కి అయితే నాకు తెలిసి డైరెక్టర్ గా, యాక్టర్ గా కూడా హీ ప్రూవ్డ్ హీ కెన్ డూ వాట్ ఎవర్ హీ వాంట్. డైరెక్టర్ చేయొచ్చు, యాక్టర్ చేయొచ్చు అనమాట. సో అలా అనిపించింది సినిమా. ఓవరాల్ గుడ్ ఫిల్మ్ టు వాచ్ ఇన్ థియేటర్. DC యావరేజ్ మూవీ. సో ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల నాకు ఎందుకు అంత అనిపించలా. బాగుంది, కాకపోతే మరి అంత బాగుందా అని చెప్పలేను. యావరేజ్. రివెంజ్ డ్రామా ఒక పోలీసులకి, ఒక కామన్ మ్యాన్ కి డీసీలో ఎలివేషన్ ఉంది, బీజిఎం ఉంది, ఐటమ్ సాంగ్ లేదు. అనిరుద్ధ్ బీజిఎం తో అయితే చింపేశాడు. నిజంగా చింపేశాడండి. నిజంగా బీజిఎం కానీ స్పైడర్ మ్యాన్ లో ఉంటే మాత్రం ఈ అన్న సూపర్ రివ్యూ ఇచ్చేవాడు. అంతేగా ఒక్కసారి డీసీ బాగుందో స్పైడర్ బాగుందో అంటే కనుక నేను స్పైడర్ మ్యాన్ బాగుందంట. అలానే డీసీని తక్కువ చేయను, డీసీ కూడా బాగుంది. లోకేష్ కనకరాజ్ యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టర్ గా కంటిన్యూ అవ్వచ్చా, హీరోగా చేయొచ్చా? ఇంకా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ నాకు చాలా ఇష్టం. హీరోగా కూడా అదర కొట్టేశాడు. యాక్టింగ్ ఎలా ఉంది? వమిక గబ్బి అసలు రాత్రి కుర్రోళ్ళు కళ్ళకు వచ్చుద్ది, అంత బాగుంది, అంత బాగా చూపించారు. ఒక మాట్లాడని పువ్వు, ఒక హత్య చేసే తుపాకీ, ఈ రెండింటి కథాంశం మనం ఏంటి అని చూడాలంటే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. లోకేష్ కనకరాజ్ గారి స్కూల్ అంటేనే నెప్టోజం. ఆయన ఏం చెప్పాలనుకున్నది క్లియర్ కట్గా మనకు రిజల్ట్ చూపిస్తాడు. ఆ పాయింట్ ఆఫ్ లోనే ఒక న్యాయం జరిగితే అది అధికారం ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది, ఒక అన్యాయం జరిగితే అధికారం లేని వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది టోటల్ ఏంటంటే స్వార్థం లేకుండా తను ఎలా ఆన్సర్ చేయాలి అన్న కోణంలోనే ఏం రిజల్ట్ ఇచ్చాడు అనేదే ఈ DC మూవీ.
లోకేష్ కనకరాజు హీరో ప్రజెంటేషన్ కూడా ఏ వర్గాలిటీ ఉండదు, ఏ హైప్ ఉండదు. తను ఏ మూడ్లో వెళ్ళాలనుకున్నాడు, ఏం సక్సెస్ అయ్యాడు, ఏం చెప్పాలనుకున్నాడు అంటే వైలెన్స్ ప్రకారమే వెళ్తుంది. అనిరుద్ మ్యూజిక్ అయితే కనుక అవసరం అని చెప్పొచ్చు. మోర్ దెన్ ఒక పాయింట్ కావాలి అంటే కనుక ఈ సినిమాలో చూసి మనం నేర్చుకోవచ్చు. వాచ్ఫుల్ మూవీ. కొంచెం యారగంట్ క్యారెక్టర్ గా చాలా బాగా చేశాడు. ఒక డైరెక్టర్ హీరోగా అవడం అంటే ఎంతవరకు బాగుంది. యాక్చువల్ డైరెక్టర్ గా ఆయనకి హీరో నుంచి ఎలాంటివి కావాలనుకుంటారో ఇక్కడ ఆయన అలా చూపించారు. అండ్ మిగతా పర్ఫార్మెన్స్ వామికా గబ్బి చాలా బాగా చేసింది. సో ఇంటర్వెల్ ముందు వస్తారు తను, అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్యలో సీన్స్ కానీ యాక్షన్ పార్ట్స్ కానీ చాలా బాగుంటాయి. అనిరుద్ పర్ఫార్మెన్స్ అనిరుద్ చెప్పక్కర్లేదు, తెలిసిందే. అండ్ కొరియన్ క్యారెక్టర్ కూడా చూసారు, అది ఎలా అనిపించింది? అది కూడా చాలా అది టోటలీ హిలేరియస్ ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 20 minutes నుంచి నవ్వుతూనే ఉంటాం. ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుంటుంది. ట్రోల్స్ ఏమో పెట్టినట్టున్నారు హీరోస్ అని అంటున్నారు. అది ట్రోల్ కాదు భయ్య, ఇప్పుడు యాక్టర్స్ ని మిమిక్ చేయటం అన్నది ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం. అల్లరి నరేష్ చూసామంటే ఆయన చాలా సినిమాల్లో చాలా క్యారెక్టర్స్ మిమిక్ చేశారు. అల్లరి నరేష్ గారు కాకపోయినా ప్రతి సినిమాలో ఏదో ఒక మిమిక్ ఉంటది. అక్కడ వాళ్ళు ట్రోల్ చేయలేదు, ఏం చేయలేదు. వీళ్ళు ట్రోల్ గా తీసుకుంటే ఏం చేయలేదు. కొంచెం సీనియర్ ఎన్టీఆర్ ట్రోల్ చేశారని అది ట్రోల్ కాదు భయ్య, ఆయన సినిమాలో చేసిన సీన్ ని యాజ్ ఇట్ ఈస్ డైలాగ్ ఇక్కడ చెప్పారు, అది ట్రోల్ కాదు. ఇప్పుడు డైలాగ్ ని అలాగే చెప్పడానికి దానికి వక్రీకరించడానికి చాలా తేడా ఉంటది, చూసేవాడిని బట్టి ఉంటది. అది అదే సీన్ కి థియేటర్ లో విజిల్స్ పడుతున్నాయి, మరి దానికి ఏమంటారు?